కరీంనగర్ వేదికగా కథనబేరి సభకు ఎస్ఆర్ఆర్ ప్రాంగణం ముస్తాబవుతుంది. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పార్లమెంటు ఎన్నికల శంఖారావం పూరించనున్న నేపథ్యంలో కరీంనగర్ పార్లమెంటు పరిధిలో ప్రజలను తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. సభ ఏర్పాట్లు ఎలా చేస్తున్నారు? కేసీఆర్ ప్రసంగం ఏ విధంగా ఉండబోతుంది? కార్యకర్తలకు ఎలాంటి సూచనలు ఇవ్వనున్నారు కేసీఆర్? ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి విజయభాస్కర్ రెడ్డి అందిస్తారు. ఎన్నికలకు శంఖారావం పూరించనున్నారు మాజీ సీఎం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. ఈ నేపథ్యంలోనే గతంలో సెంటిమెంట్ గ్రౌండ్గా భావించినటువంటి కరీంనగర్ ఎస్ఆర్ఆర్ కళాశాల ప్రాంగణంలో తిరిగి కథనబేరికి పిలుపునిచ్చారు. ఈ తరుణంలోనే పార్టీ శ్రేణులు అయితే పెద్ద ఎత్తున ఏర్పాటు చేశాయి. మనం చూడొచ్చు, ఎస్ఆర్ఆర్ కళాశాల ప్రాంగణంలోనే గతంలో సింహగర్జన ఏ ప్రాంగణంలో ఏర్పాటు చేశారో తిరిగి అదే ప్రాంగణంలో తిరిగి సభను ఏర్పాటు చేశారు. పెద్ద ఎత్తున పార్టీ శ్రేణులు జన సమీకరణ కూడా చేస్తూ ఉన్నారు. కరీంనగర్ పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి ప్రతి గ్రామానికి ప్రతి మండలానికి ఇన్ఛార్జీలను ఇచ్చారు. పెద్ద ఎత్తున తరలించేందుకు కూడా ఏర్పాట్లు చేస్తూ ఉన్నాయి. ఇక పార్లమెంటు ఎన్నికల ముందస్తుగా శంఖారావం పూరించినటువంటి తరుణంలో బీఆర్ఎస్ శ్రేణులు కూడా ఈ పార్టీని ఈ సభను పెద్ద ఎత్తున నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశాయి. ఈ తరుణంలోనే రాష్ట్రం అదేవిధంగా జిల్లాకు సంబంధించినటువంటి ముఖ్య నాయకులందరూ కూడా ఇక్కడికి చేరుకున్నారు. ప్రస్తుతానికి మనతో రాష్ట్ర నాయకులు రాకేష్ గారు ఉన్నారు. అడుగుదాం, చెప్పండి అన్న, ఎట్లా వేస్తా ఉన్నారు? గతంలో 2001లో కేసీఆర్ గారు పార్టీ పెట్టినప్పుడు ఇక్కడ నుంచి వెళ్ళే సింహగర్జనతో ఒక సింహనాదంతో బయలుదేరి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నటువంటి గడ్డ కరీంనగర్ గడ్డ. మరొక మారు ఈరోజు ఎంపీ ఎలక్షన్లకు ఇక్కడ నుంచి వెళ్ళే కథనబేరి ద్వారా సిద్ధమై తెలంగాణ ప్రజల హక్కుల గురించి, ఆ రోజు తెలంగాణ ప్రజల హక్కు అయినటువంటి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడానికి సింహగర్జన చేస్తే ఈరోజు తెలంగాణ రైతుల కష్టాలను కడగలను తీర్చడానికి, ఎందుకంటే ఆల్రెడీ పంటలు ఎండిపోతున్నాయి. కృష్ణా బేసిన్లో మొత్తం క్రాప్ హాలిడే ప్రకటించినటువంటి దాఖలాలు, గోదావరి బేసిన్లో పంటల్ని కాలబెట్టుకుంటున్న దుస్థితి నుంచి వెళ్ళి తెలంగాణ ప్రజలకు ఒక భరోసా ఇవ్వడానికి, నేనున్నాను మీ తరఫున పోరాటం చేయడానికి ఒక నమ్మకాన్ని కల్పించడానికి, అదేవిధంగా తెలంగాణ వాణిని బాణిని ప్రజాస్వామ్యబద్ధంగా మరొక మారు వినిపించడానికి కేసీఆర్ గారు కరీంనగర్ కథనబేరిని ఎన్నుకోవడం జరిగింది. తద్వారా మొన్న నల్గొండ బహిరంగ సభ ద్వారా కృష్ణానదిని ఏ విధంగా అయితే కాపాడుకున్నామో అదేవిధంగా ఈరోజు కరీంనగర్ కథనబేరి ద్వారా గోదావరి పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి రైతులందరినీ ఆదుకోవడానికి సిద్ధమవుతున్నటువంటి యుద్ధమే ఈ కథనబేరి సభ. కేసీఆర్ గారు ప్రజాస్వామ్యంగా మరొకసారి మా ఎంపీలందరికీ గెలిపించండి, తెలంగాణలో ప్రజాస్వామ్యాన్ని రక్షిద్దాం, ప్రజలను రక్షించుకుందాం అని చెప్పి పిలుపునివ్వడానికి ఈ సభ మేము నిర్వహించుకోబోతున్నాం. చెప్పండి, మీరు జిల్లాలో ఎంతమంది వస్తారనుకుంటున్నారు? ఏర్పాటు ఎట్లా ఉన్నాయి? దాదాపుగా ఈ జిల్లా నుండి 1,00,000కు పైచిలుక జనాలు మరి కథనబేరి సభకు ఉన్నారు. ఎందుకంటే వారు మరి అసెంబ్లీ ఎన్నికలు అయిపోయిన తర్వాత కేసీఆర్ గారు మరి కరీంనగర్ జిల్లాకు ఇక్కడికి రావడం, మరి సభ నిర్వహించడం జరుగుతూ ఉంది. మరి కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి మరి ఈ కార్యక్రమాలను కూడా ఎండగడుతూ మరి అదేవిధంగా ఈ సభ నుండి పార్లమెంటు ఎన్నికల శంఖారావాన్ని పూరించబోతా ఉన్నాం. మరి ఇక్కడ కరీంనగర్ అభ్యర్థి అయినటువంటి బోయినపల్లి వినోద్ కుమార్ గారి గెలుపుకు మరి ఈ సభ ఉపయోగపడుతుంది. మరి కేసీఆర్ గారు మరి సభ నుంచి కూడా కేసీఆర్ గారిని చూడడానికి మరి వివిధ గ్రామాల నుంచి యువకులు కానివ్వండి, మరి విద్యార్థి నాయకులు కానివ్వండి, విద్యార్థులు కానీ పెద్ద మరి ఇప్పటికే బయలుదేరారు. తప్పకుండా మరి రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో తప్పకుండా కరీంనగర్లో గులాబీ జెండా ఎగరబోతున్నామని చెప్తా ఉన్నాం. ఎంతమంది వస్తారని అంచనా ఇస్తాం? దాదాపుగా 1,00,000కు పైచీలకు జనాలు కూడా ఈ సభ నిండిపోతా మరి వస్తున్నటువంటి సమాచారం మేరకు 1,00,000కు పైచీలకు జనాలు కూడా ఈ సభకు వచ్చి కేసీఆర్ గారు వినేటువంటి మరి చెప్పేటువంటి విషయాలు విని మరి గ్రామాలలో పోయి చర్చ పెట్టి మరి జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో ఖచ్చితంగా మరి అత్యధిక ఎంపీ స్థానాలు మరి సాధించడానికి ఈ సభ ఉపయోగపడుతుందని మేము భావిస్తూ ఉన్నాం. సో మొత్తానికి మనం చూడొచ్చు, ఎస్ఆర్ఆర్ కళాశాల ప్రాంగణం అయితే పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు. సాయంత్రం 5 గంటలకు ప్రారంభమయ్యేటువంటి ఈ సభ కోసం అయితే మొత్తం కరీంనగర్ పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి ప్రతి నియోజకవర్గం అదేవిధంగా ప్రతి మండలం ప్రతి గ్రామం నుంచి బూత్ లెవెల్ కార్యకర్తల వరకు కూడా పెద్ద ఎత్తున తరలివచ్చేందుకు ఏర్పాట్లు చేస్తూ ఉన్నటువంటి నేపథ్యం కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే గత 3 రోజులుగా సభా ప్రాంగణానికి సంబంధించినటువంటి ఏర్పాట్లను మాజీ ఎంపీ వినోద్ కుమార్తో పాటు మాజీ మంత్రి గంగుల కమలాకర్ అదేవిధంగా గత 4 రోజుల క్రితం వచ్చినటువంటి మాజీ మంత్రి కేటీఆర్ అయితే పరిశీలించారు. మొత్తానికి పార్లమెంట్ ఎన్నికల శంఖారావం పూరించినటువంటి నేపథ్యంలో కథనబేరి సభలో మాజీ సీఎం తెలంగాణ ఉద్యమ అధినేత ఏం ప్రసంగిస్తారు, ఏం చెప్తారనేటువంటి సర్వత్రా ఉత్కంఠ అయితే ఉంది. పెద్ద ఎత్తున కార్యకర్తలు వచ్చేందుకు కూడా అన్ని రకాల ఏర్పాట్లు చేసినటువంటి నేపథ్యం మనం ఎస్ఆర్ఆర్ కళాశాల ప్రాంగణం చూడవచ్చు. సెంటిమెంట్ జిల్లా కరీంనగర్, సెంటిమెంట్ గ్రౌండ్ ఎస్ఆర్ఆర్ కళాశాల ప్రాంగణం నుంచే తిరిగి మరోసారి శంఖారావం
పూరించనున్నాయి బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు. మొత్తానికి ఏది ఏమైనా పెద్ద ఎత్తున ఏర్పాట్లు, అదేవిధంగా బందోబస్తును అయితే ఏర్పాటు చేసినటువంటి ఆ విజువల్స్ మనం చూడవచ్చు. కెమెరా పర్సన్ ప్రేమ్తో కలిపి విజయభాస్కర్ రెడ్డి, ఐ న్యూస్, ఉమ్మడి కరీంనగర్ జిల్లా.